అలా అటు త్వరగా చదివితే నాకు త్వరగా అయిపోతుంది. నాదేం లేదు ఇక్కడ, చదవటంలోనే లేదు, రెఫరెన్స్ తీయటంలో లేదు, చదవటంలో లేదు. అందుకే నేనేం చెప్తానంటే ముందు అధ్యాయాలు నేర్చుకోవాలి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, ఇలా కనుక పుస్తకాల పేర్లు నేర్చుకుంటే ఇలా రెఫరెన్స్ తీయడం ఎంత ఈజీ అండి. ఒక్కొక్క పేపర్ తీయడం కాదు, న్యాయాధిపతులు చెప్పిన ఏ పుస్తకం తర్వాత ఇట్లా తీయాలి, కట్టలు అప్పుడు ఈజీ. అవి మన మైండ్లో ఉంటే రెఫరెన్స్ తీయడం ఈజీ. అసలు పుస్తకమే ఏ పుస్తకం పక్కన ఏ పుస్తకంలో తెలియకపోతే ఇక తిప్పి ఇక వర్తమాన టైం అంతా తిప్పేదాన్నే పోతాం. అందుకనే రూతు గ్రంథం తర్వాత సమూయేలు మొదటి గ్రంథాలు 2 గ్రంథాలు, రాజులు 2 గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథం, ఇట్లా కనుక నేర్చుకుంటే మనం ఎక్కడ ఏముందనేది తీస్తాం కదా. ఇప్పుడు నేను ఆదికాండము ఇటు తీయగల నిర్గమకాండం వచ్చింది. ఇప్పుడు కీర్తన అంటే ఏం చేయాలా? ఎస్తేరు, యోగు తర్వాత కీర్తన. అంటే నేను ఎన్ని పేపర్లు తీయాలా? 5 వస్తాను. అట్లా బైబిల్ని నేర్చుకోవాలి. ఊరికి కూర్చోవడం, లేచిపోవడం, ఎత్తుకోవడం, అసలు ఆ వాక్యం ఎక్కడితో తెలియక తిప్పి ఊరికి విరక్తి పడుతుంది. ముందు బైబిల్ని పుస్తకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేర్చుకోవాలి. రెఫరెన్స్ ఎలా తీయాలో నేర్చుకోవాలి. ఎలా స్పష్టంగా చదవాలో నేర్చుకోవాలి. వాడికి చదువు వచ్చింది కానీ చదువుతుంటే రాదు. బైబిల్ పద్ధతి వేరు. ఎక్కడ ఆపాలా, ఎక్కడ ఆపితే పదంలో జీవం ఉంటుంది, ఎక్కడ ఆపకపోతే మరణం ఉంటుందో కూడా తెలుసుకోవాలి. సమగ్రవంతంగా ఇక్కడ ఆపాలి, ఇక్కడ ఆపకూడదు, అది కూడా తెలియాలి. పుస్తకం చదివితే బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. అందువల్ల నష్టం, దానివల్ల ప్రాబ్లం. ఇక ఎప్పుడైతే ఒక టైప్ మనం అలవాటు చేసుకున్నామో మనం చచ్చిపోయే వరకు అట్టగే చదువుతాం. అది కాదు బైబిల్ చదివే పద్ధతి. అట్లా లోకంలో చదివే పద్ధతి వేరు, బైబిల్ చదివే పద్ధతి వేరు. అది తెలుసుకున్నప్పుడు ఆ వేరియేషన్ అర్థమైనప్పుడు ఎలా చదవాలో మనకు అవగాహన. ఇప్పుడు చదువు ఆదికాండంలో మనం ఆ టాపిక్లో నుంచి కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేస్తాం. 39వ అధ్యాయం 22-23 వచ్చిన చెరసాల అధిపతి చెరసాల ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. వారక్కడ ఏమి చేసినో అదంతయు అతనే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండను గనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేన్ని గురించి విచారణ చేయబడి అతని చేయనంతయు యావత్తు యెహోవా సఫలము చేసి. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకలో దేవునికి రంగం చేయండి. వాక్యము అర్థం చేసుకునేటట్టు సహాయపడండి. ప్రభువానికి స్తోత్రం, వందనాలు. మా ముందుబడిన రక్త మాంసంలో యోగ్యంగా పరీక్షించుకొని పాల్పొంపులు పొందడానికి సిద్ధపరచుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు తోడై ఉండాలనుకుంటాడు? ఒకటి. రెండవది, దేవుడు ఒక వ్యక్తికి ఏ పరిస్థితిలో తోడై ఉంటాడు? మూడవది, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండడానికి బలమైన కారణాలు ఏంటి అనేది ఈ 3 విషయాలు చూస్తాం. మొదటిది ఏంటి? అసలు ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు తోడై ఉంటాడు? రెండవది, ఒక వ్యక్తికి దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు తోడై ఉంటాడు? మూడవది, ఒక వ్యక్తికి దేవుడు అసలు ఏం చేయాలనుకున్నప్పుడు తోడై ఉంటాడు?
ఏం చేయబోతున్నాడు అతన్ని, తోడు లేకపోతే ఏం జరుగుతుంది, తోడుంటే ఏం జరుగుతుందనే ఈ 3 విషయాలని మనము ఒక వ్యక్తిలో కానీ వేరు వేరు వ్యక్తుల్లో కానీ పరిస్థితిని బట్టి మనం ధ్యానం చేస్తాం. మొదటిది ఏంటంటే, యోసేపు ఒకటి యవన కాలంలో ఉన్నాడు. మొదటిది ఏంటి? యవన కాలంలో ఉన్నాడు. చేయని నేరానికి యోసేపు చెరసాలలో ఉన్నాడు. దేవుడు యోసేపుకి ఎక్కడ తోడై ఉన్నాడంట? చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? యోసేపు చేసింది తప్పైనప్పుడు, యోసేపు చేసింది పాపమైనప్పుడు, యోసేపు చేసింది అందరికీ అవమానకరమైనప్పుడు, లేక చెడ్డది చేసినప్పుడు దేవుడు యోసేపుకి ఎందుకు తోడై ఉంటాడు అంటే, వీళ్ళకంటే చెడ్డాడు దేవుడు ఏమన్నా? చాలామందికి గ్రహింపు లేదు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడంటే, చెడ్డోనికి ఎప్పుడు దేవుడు తోడై ఉన్నాడు? చెడ్డోని విడిచిపెడతాడు. ఎవరు తోడై ఉంటాడు? మంచివాడికి దేవుడు తోడుగా ఉంటాడు. పవిత్రమైన వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థమైన వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. నమ్మకమైన వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని భయం కలిగిన వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. అక్కడ చెప్పే వర్తమానం వేరు, ఇక్కడ చెప్పే వర్తమానం వేరు. అక్కడ ఏదో మనం ఊరికలా అవుట్లైన్లో చెప్పుకుంటాం, ఇక్కడ అలా కాదు. ఇక్కడ లోతుగా దాన్ని మనం చెప్పుకుంటాం. ఎవరెవరికి తోడుగా ఉంటాడు? ఎందుకు తోడుగా ఉంటాడు? ఎలాంటి తోడుగా ఉంటాడో ఈరోజు మనం కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, ఇక్కడ 9వ వచనం 10వ వచనం చదవండి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంటే, యోసేపు నేరస్తుడు. ఇక్కడ యోసేపు శిక్ష అనిపిస్తున్నాడు. మరి యోసేపుకి నేరస్తునికి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? తప్పు చేసినోడికి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? చెడ్డోడికి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అని మనం అనుకుంటాం. మనుషుల దృష్టికి చెడ్డోడిగా కనపడుతున్నాడు, కానీ దేవుడి దృష్టికి ఎట్లా అంటాడో తెలుసా? యోసేపు 9వ వచనం, నీవు అతని భార్యమైనందున ఏమని చెప్తున్నాడు? నీవు తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడక ఉండలేదు. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుంటున్నాను. దేవునికి విరోధంగా పాపం అంటే ఇక్కడ ఏం అంత సైలెంట్ పలకకూడదు. అదే ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అక్కడ అంత సైలెంట్ అవ్వకూడదు. అదే గొప్ప విషయం. అక్కడ ముందెంత చదివినా అది గొప్పది కాదు. చివరి పదంలోనే సబ్జెక్ట్ ఉంది. దేవుని దృష్టికి విరోధముగా పాపము కట్టుకుందునని. అది అంటే దేవుని దృష్టికి యోసేపు పాపము లేనివాడిగా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? పోతీఫర్ భార్యకి, చెరసాల నాయకులకి యోసేపు చెడ్డవాడిగా, తప్పు చేసిన వాడిగా, నేరస్తుడిగా కనపడుతున్నాడు. కానీ పాపిగా దేవుడికి ఎలా కనపడుతున్నాడు? పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు, నీతిమంతుడిగా కనపడుతున్నాడు, నిందారహితుడిగా కనపడుతున్నాడు, యథార్థవంతుడిగా కనపడుతున్నాడు, నమ్మకస్తుడిగా కనపడుతున్నాడు, పాపరహితుడిగా కనపడుతున్నాడు. అందుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఎవడు పడతాడికి దేవుడు తోడున్నాడు. ఎవడు పడతాడికి కొంతమంది పాడుకుంటున్నారు, నీ తోడు లేక నీ ప్రేమ లేక. అంత మాత్రాన దేవుడు అలా తోడున్నాడని కాదు. ఒకటి. రెండవది, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నాకు లేకపోతే దేవుడికి ఎవడు తోడు ఉంటాడు అంటే అది కూడా కాదు. భూమి మీద ఒక అధికారి కానీ, ఒక నాయకుడు కానీ, ఒక వ్యక్తి కానీ లంచాలు ఇచ్చాడు, తోడుగా ఉంటాడు. అర్థమైంది నేను చెప్పింది? ఎవడు తోడుగా ఉంటారు? ఎవడు ఎక్కువ లంచం ఇస్తే వాడికి, ఎవడు ఉద్యోగాలు తీసి వాడికి ఇచ్చేస్తాడు. అర్థమవుతుంది లేదా? ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే, ఎవడు ఎక్కువ విధేయత చూపితే
రాజకీయ రంగంలో వేరే వాడి సీట్ తీసి నీకు ఇచ్చేస్తాం. అర్థమవుతుంది లేదా? ఇది లోకంలో ఉండేది. కానీ దేవుడి దగ్గర ఈ పని చేయవు. ఒక రౌడీ సీటర్, ఒక మర్డరిస్టు, ఒక దొంగ, ఒక మోసగాడు, ఒక నరహంతకుడు ఏం చేస్తారు? అది భయపడి రాజకీయంలో సీట్ ఇస్తారు. ఒక మంత్రిని చేస్తారు, ఒక ఎమ్మెల్యేని చేస్తారు. ఎమ్మెల్యేకే గెలిపిస్తారు, మంత్రికి గెలిపిస్తారు, లేకపోతే సముద్రమేమో భయపడి. అంతేనే కదా? కానీ ఇక్కడ అట్టాడి చేయడం. వాడు తప్పుడోడైనా వాడు సముద్రంలో భయంతో మంత్రి పదవి ఇస్తారు. పార్టీ భారతదేశం ఇంతగా నాశనమైపోవడం గల కారణం తెలుసా? ఆర్థికంగా నష్టపోవడానికి, ఆ నష్టమంతా వసూలు చేయడానికే జిఎస్టీ రూపకంగా మనం పన్నులు కడుతున్నాము. ఇంతకుముందు జిఎస్టీ ఏ ప్రభుత్వంలో లేని జిఎస్టీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకున్నారు? అనిల్ అదానీ లాంటి వాడు, అంబానీ లాంటి వాడు, విజయ్ మాల్యా లాంటి వాడు వేల కోట్లు ముంచారు కనుక ఆ డబ్బుల్ని కవర్ చేయడానికి జిఎస్టీ పేరు మీద సాధారణమైన వ్యక్తుల దగ్గర నుంచి దోస్తున్నారు. అర్థమవుతుందా? వేల కోట్లు ముంచారు వాళ్ళు. మనకు కరెంటు బిల్లుల రూపకంగా, పెట్రోల్ రేటు రూపకంగా, జిఎస్టీ పేరు మీద, ట్యాక్సీల పేరు మీద, టోల్ ప్లాజా పేరు మీద, చివరికి ఇప్పుడు 2 వీలర్ కూడా టోల్ ప్లాజా కట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అమలు చేస్తారో లేదో మనకు తెలియదు. కానీ అలాగే కోట్ల రూపాయలు, వేల కోట్లు ముంచుతున్న డబ్బుని కవర్ చేయడానికి ఇలా పేద ప్రజల జోబులు చిల్లి పెడతా ఉన్నారు ట్యాక్సీల పేరు మీద. వాళ్ళు ఏంటంటే పార్టీలకు ఫండ్ ఇస్తారు కదా, అంటే వేల కోట్ల రుణమాఫీ అయిపోతాయి. అర్థమవుతుందా? కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆ పార్టీలు ఫండ్ ఇచ్చేవాడికి వాడు ఎంత అక్రమం చేసినా వాడికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి తోడుగా ఉంటారు. అలాంటి వాళ్ళని శిక్ష పడకుండా చేస్తారు. ఇప్పుడు చూడండి, బిఆర్ గవాయ్ ఒక దళితుడు సుప్రీంకోర్టు జడ్జి చెప్పు విసిరేశారు. సుప్రీంకోర్టు జడ్జికే న్యాయం జరగట్లేదు. ఇక పేద దళితుడికి జరుగుతుంది న్యాయం. కారణం ఏంటంటే వారొక అగ్రకులం కనుక వారికి శిక్ష లేదు. వారికి శిక్ష లేదు. భారతదేశం కొరకై పోరాడిన గాంధీని చంపిన గాడ్సే ఇవాళ దేవుడైనాడు కొంతమందికి. గవాయి మీద షూ ఇసిరేసిన వ్యక్తికి చాలా సింపుల్ శిక్షతో అతను మరణ శిక్ష పడాలి. యాక్చువల్గా అతనికి సింపుల్ శిక్ష. ఏమో ఏ శిక్ష చేస్తారో, సస్పెండ్ చేపిస్తారా, లేదంటే పెనాల్టీ కట్టిస్తారా, లేదా అతనికి కఠినమైన కారాగార శిక్ష చేస్తారా, లేక ఉరి శిక్ష చేస్తారో తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. అర్థమవుతుందా లేదా? అందుకే నేనేమంటున్నానంటే, ఈ లోకంలో ఉన్నటువంటివి ఒకవేళ మీకు తెలుసండి, బాలకృష్ణ గారు రివాల్వర్ పేలిస్తే ఆ దినాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. అతనికి శిక్ష పడకుండా పార్టీని చూడలేదు ఆయన. ఈయనేమో టీడీపీ పార్టీ, ఆయనేమో కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శిక్ష పడకుండా ఎందుకయ్యా బాలకృష్ణతో వదిలేయండి. ఏమని చెప్పినాడు? వదిలేయండి అయ్యా బాలకృష్ణ ఎందుకు. చూసారా, ముఖ్యమంత్రి చెప్తే నేరస్తుని కూడా శిక్ష ఏమవుతుంది? రద్దు చేయబడుతుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఒక అన్యాయం చేసినప్పటికీ ఒక ప్రభుత్వ నాయకుడైనా, ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా
వాళ్ళకి తోడుగా నిలబడతాడు, సపోర్ట్గా, వాళ్ళ పక్షంగా. కానీ ఇక్కడ యోసేపు అన్యాయం చేసింటే దేవుడు తోడుగా నిలబడలేదు. యోసేపు పరిశుద్ధుడు కనుక, యోసేపు యథార్థవంతుడు కనుక, యోసేపు నమ్మకస్తుడు కనుక, యోసేపు నీతిమంతుడు కనుక, యోసేపులో ఏ చెడు లేదు కనుక చెరసాలలో ఉన్నప్పటికీ యోసేపుకు ఎవరు తోడైనారు? దేవుడు తోడై ఉన్నాడు. రాజకీయ నాయకులు లాంటి వాడు కాదు, అధికారులు లాంటి వాడు కాదు. ఈయన యోసేపులో ఏ తప్పు నేరం లేదు కనుకనే దేవుడు యోసేపుకి ఏమైనాడు? తోడై. ఈనాడు దేవుడు ఎవడు పడతాడు? తోడుగా ఉన్నాడు. దేవుడు కూడా అన్యాయాన్ని చూస్తూ అలాగే తోడుగా ఉన్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేయడు. ఆయన న్యాయవంతుడు. దేవుడు ఎలాంటి వాడు? న్యాయవంతుడు. ఆయన దోషిని నిర్దోషిని ఏమాత్రమును ఎంచడు. నిర్దోషిని దోషి అనడు ఆయన, దోషిని నిర్దోషి అని కూడా అనడు. న్యాయవంతుడైన దేవుడు ఆయన. అందుకని యోసేపుకి ఎందుకు తోడుగా ఉన్నాడంటే యోసేపులో ఏ తప్పిదం లేదు కాబట్టి, ఏ నేరం లేదు కాబట్టి, ఏ పాపం లేదు కాబట్టి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు సగ పెద్దవైనా, నువ్వు నాయకుడమైనా, నువ్వు సేవకుడమైనా, నువ్వు సండే స్కూల్ టీచర్ అయినా, నువ్వు ఈబీఎస్ టీచర్ అయినా, లేక నీవు యూత్ లీడర్ అయినా, నువ్వు పరిచారకుడివైనా, నువ్వు స్పీకర్ అయినా, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు నిర్దోషమై ఉండాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధించేవాడుగా కాక, వాళ్ళని వీళ్ళని నేరస్తుడిగా తప్పుడుగా చిత్రీకరించేవాడు కాక, ఆ సంఘాన్ని ఈ సంఘాన్ని నాశనం చేయవాడేవాడు కాక, సేవ ఆటంకపరిచేవాడుగా కాక, దేవుడి సొమ్మును అక్రమంగా పోలీస్ స్టేషన్ల వైపు, కోర్టుల వైపు, లంచాలకు వాడని వాడుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎవడు పడతాడు? తోడుగా ఉంటాడు. నువ్వు అన్యాయస్తులైతే దేవుడు కూడా అన్యాయం చేసే వాళ్ళకి తోడుగా ఉంటాడు నువ్వు అనుకుంటావు. బట్ దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడికి, ఒక నేరస్తుడికి తోడుగా ఉంటూనే ఉంటాడు. ఒకవేళ దేవుడు తోడుగా ఉంటే ఇక నీకు దేవుడికి తేడా ఏముంది? లోకంలో అన్యాయస్తులకి దేవుడికి తేడా ఏముంటుంది? అందుకే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నీ పాపమును బట్టి, నీ దోషమును బట్టి నువ్వు ఖచ్చితంగా శిక్షకు పాత్రుడు అవుతావు. తద్వారా దేవుని సంఘాన్ని కనుక నువ్వు నాశనం చేస్తే, సువార్తను పాడు చేస్తే, దేవుని మందిరాన్ని పాడు చేస్తే, పరిచయను పాడు చేస్తే, దేవుడు నీ సంగతి చూసుకుంటాడు, విడిచిపెట్టడు నిన్ను. డబ్బు, అధికారము, హోదా, వెలుబడి, ప్రత్యేకతలు, వ్యక్తులు నేను కాపాడచ్చు. కానీ జీవము గల దేవుని చేతులు నువ్వు పడ్డావు నేరస్తుడిగా, విడిచిపెట్టడు సుమా. జాగ్రత్త. నువ్వు ఎవరిలో అయినా సరే, నీ స్థానం ఏదైనా సరే. ఒకవేళ నువ్వు భక్త సింగారితో సేవ చేసావా, లేక భక్త సింగారి తమ్మునివా, భక్త సింగారు బిడ్డ సంఘ పెద్దవా, భక్త సింగారు పంపించిన సేవకుడువా, భక్త సింగారు ఎలిజిబుల్ చేసిన నాయకుడువా, భక్త సింగారితో బాప్తీసం తీసుకున్న విశ్వాసవా, ఎవరైనా సరే నీ దగ్గర నేరం ఉంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటావు దేవుడు నాతో ఉన్నాడని. లేదా ఆయన ఎప్పుడు అట్లాంటి అక్రమంతో, మోసగాళ్ళతో, అన్యాయస్తులతో, చెడు చేసే వాళ్ళతో, దుర్మార్గులతో దేవుడు ఎప్పుడు ఉన్నాడు, వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఒకవేళ మనుషులు నీ పక్కన తోడుగా ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు, నీ చుట్టూ తిరిగే వాళ్ళు ఉండొచ్చు, నీకు జయ అనేవాడు ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెడతాడు. ఆ శిక్షను అనుభవించక తప్పదు ఎప్పటికైనా. ఆ శిక్ష నీ వంశం అనుభవించక తప్పదు. ఆ శిక్ష నీ పిల్లల మీద కూడా రాబోతుంది. బట్ నువ్వు అలాంటి వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఉదాహరణ చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం ఉదాహరణ చూస్తావా? అన్యాయము ఉన్న చోట
పాపం ఉన్న చోట దేవునికి ఆయాసకరమైన జీవితం జీవిస్తున్న వ్యక్తి ఎంతటి గొప్ప వ్యక్తి అయినా దేవుడు విడిచిపెడతాడు. వారికి తోడుగా ఎంత మాత్రము ఉండడు దేవుడు. దేవుని వాక్యాన్ని చూస్తే అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 19-20 దేవుని చేత అభిషేకింపబడిన వాడు, దేవుడు పుట్టక మునుపు నుండి నాజీరు చేయబడిన వాడు, దేవుని కొరకై ప్రత్యేకింపబడిన వాడు, అతనిలో కూడా దేవుడు నేరం చూశాడు, విడిచిపెట్టాడు. నువ్వు పెద్ద లెక్క నాయనకి. ఇంకా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాడి చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజమ్ముకుందననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించాడు. అతని జీవితంలో నేరస్తుడిగా ఉన్నాడు. అతడు దేవునికి చెడు చేసిన వాడిగా ఉన్నాడు. దేవుని సంకల్పాన్ని తుంగనదొక్కిన వాడిగా ఉన్నాడు. దైవ ప్రత్యక్షత నాశనం చేసుకున్నాడు. శరీరం వైపు, లోకం వైపు ఆకర్షించబడ్డాడు. ప్రియ సోదరి సోదరా, అధికారం కొరకు ఆకర్షించబడుతున్నావా? ఈ పెద్ద సంఘానికి సేవకుడు ఉండాలని ఆకర్షించబడుతున్నావా? ఈ దేవుని సొమ్ము, ఈ ఆస్తులు ఆక్రమించుకోవాలని ఆకర్షించబడుతున్నావా? దేవుడు నిన్ను విడిచిపెడతాడు. సంవత్సరంలో విడిచిపెట్టిన దేవుడు ఇప్పుడు పెద్ద లెక్క కాదు ఆయనకి. నువ్వు ఎంత గొప్ప స్థానంలోనన్నా ఉండవు. తేజ నక్షత్రాలను పడగొట్టినట్టుగా దేవుడు నిన్ను పడగొడతాడు. అంతే. ఎంత బంగారం అని నీకు ఉండని, ఎంత పలుకుబడైన ఉండని, ఎంత పెద్ద ఉద్యోగం అని వచ్చాయి, ఎంతమంది రాజకీయ నాయకులు అంటారని నీకు ఉండొచ్చు, ఎంత పరిజ్ఞానమై ఉండొచ్చు, ఎంత భాష ప్రజ్ఞశాలమై ఉండొచ్చు, దేశ విదేశాలలో హానర్బుల్ అయినచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, గొప్ప స్థానం నీకు ఉండొచ్చు. బట్ దేవుడు నిన్ను విడిచిపెడతాడు. దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎంత విరజముకున్నా ఏ ప్రయోజనం లేదు. ఇక ఇది ఈ సంవత్సరం లాగే ఉంటుంది. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా జీవించి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించి, దేవుని మందిరానికి నష్టం జరిగించి, దేవునికి నష్టం జరిగించి, సహవాసానికి నష్టం చేసి, సేవకు నష్టం చేసి, ఇంకా కూడా దేవుడు ఉన్నాడని ఎట్లా అనుకుంటావు? మూర్ఖపు లక్షణాలు ఉన్నాయి నీకు. మానుకో ఈ రోజైనా. పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ దేవుని సొమ్మును ఖర్చు పెట్టి ఏం సాధిస్తావు? నీ బ్రతుకులు ఇంకా తూ అంటున్నారు. పర్వతపోతుందో వైపున నేను చూస్తుంటే అసహించుకుంటున్నారు. సహోదరుడా, నిన్ను ప్రేమించి ఈ మాటలు దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. నాతాను దావీదును ప్రేమించాడు కాబట్టి హెచ్చరించాడు. నువ్వు పాడవడం, నువ్వు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవుని కొరకై వాడబడాలనే ఈ మాటలు. నన్ను అనేంతటి వాడవయ్యావా నువ్వు అని నీచుని కమినేలాగా ఆలోచన చేయవా. దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నన్ను క్రమపరుస్తున్నాడు. నేను సరి చేసుకుంటా, దేవుడికి లోపడతా. దావీదు లోపడ్డాడు. నా తాను హెచ్చరించినప్పుడు, నా తాను గద్దించినప్పుడు. నువ్వెంత నీ బతికెంత రాదు. నా తాను అనలేదు దావీదు. దేవుడికి హృదయానుసరుడయ్యాడు, లోపడ్డాడు, తీర్మానం చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక ఇలాంటి లక్షణాలు నీలో ఉన్నాయా? నువ్వు కూడా పశ్చాత్తాపడితే దావీదులాగా దేవుడికి నువ్వు హృదయానుసరుడు అవుతావు. దేవుడికి హృదయానుసరాలు అవుతావు. బహుబలమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఒక మంచి తీర్మానం.
దేవుని తోడు కోరుకుంటావా? సంసంలాగా దేవుని తోడు కోరుకుంటావా? దేవుని కొరకు యథార్థంగా, పవిత్రంగా, నమ్మకంగా జీవించిన యోసేపు వలె ఉంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ దేశంలోనైనా ఉండు, ఏ ఉద్యోగంలోనైనా ఉండు, ఏ ప్రమాదంలోనైనా ఉండు, ఏ శిక్షలోనైనా ఉండు, అన్యాయపు శిక్షలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. యోసేపు పట్ల దేవుడు తన ప్రణాళిక ఉంచాడు. యోసేపు చేసి సఫలపరిచాడు. నువ్వు కనుక సంసం లాగుంటే ఎన్నున్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడిని విడిచిపెట్టాడు. నువ్వు వీరం చిక్కుకుంటావే తప్ప నీకు ఏ బలం ఉండదు. ఎవరు నీ పక్కన నిలబడరు. అందరూ నిన్ను విడిచిపెట్టిపోతారు. దేవుడే విడిచిపెట్టిన తర్వాత ఎవరు నీతో ఉంటారు? నీ భయానికో నువ్వు ఇచ్చే డబ్బుకో లోబడి నీ పక్కన ఉన్నట్టు కనపడతారు తప్ప అసహించుకుంటున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకో సహోదరుడా, సహోదరుడు, ఎవరైనా సరే దేవుడి ప్రేమతో దేవుడికి హృదయానుసారుడైన దావీదు వలె నువ్వు హృదయానుసారుడు కావాలా? హృదయానుసారాలు కావాలనే నీలో ఉండే బలహీనతను ఎత్తి చూపిస్తున్నాడు. సరి చేసుకుందాం. మనం ఎవరు పరిపూర్ణం కాదు. అందరూ మనం లోపం, ఏదో ఒక లోపం కలిగిన వారు. కొంతమంది డబ్బు కాడలో పడతారు, కొంతమంది అధికారం కాడలో పడతారు, కొంతమంది వస్త్రం కాడలో పడతారు, కొంతమంది వాహనం కాడలో పడతారు, కొంతమంది భోజనం కాడలో పడిపోతారు, భ్రష్టు పట్టిపోతున్నారు. సహవాసాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది నీకంత క్షేమం కాదు. నీ కుటుంబానికి క్షేమం కాదు, సంఘానికి క్షేమం కాదు, సహవాసానికి క్షేమం కాదు, భావితరానికి కూడా క్షేమం కాదు. సరి చేసుకుంటావా? దేవుడు హృదయానుసారంగా చేయబడిన దావీదు వలె చేయబడతావు. ఇందుకెందుకు తోడై ఉండాలనుకుంటున్నా తెలుసా? దేవుడు నువ్వు చేసే ప్రతి పని సఫలపరచాలనుకుంటున్నావు. అందుకు తోడుగా ఉండాలనుకుంటున్నావు. నువ్వేమో ఈ సంవత్సరంలాగా దరిద్రపు పని చేసి దేవుడు తోడు పోగొట్టుకుంటున్నావు. నువ్వు చేసేవన్నీ కూడా విఫలమవుతున్నాయి. అన్ని నష్టాలే, వ్యతిరేకతలే, పోరాటాలే. ఎన్నో టెస్టులు రాస్తున్నావు కానీ ఫెయిల్ అవుతున్నావు. ఎన్నోసార్లు డిఎస్సి రాస్తున్నావు, అన్ఫిట్ అవుతున్నావు. ఎన్నోసార్లు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, అన్ఫిట్ అవుతున్నావు. ఎన్నోసార్లు విదేశీయాల కొరకు ప్రయత్నం చేస్తున్నావు, అన్ఫిట్ అవుతున్నావు. వీసా రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, ఆరోగ్యం రావట్లేదు, అప్పులు తీరట్లేదు, వ్యవసాయంలో నష్టము. నువ్వు ఎన్ని కొన్నా వ్యతిరేకం అవుతున్నాయి. నీ కొడుకు నీ మాట వెనక, నీ కూతురు నీ మాట వెనక, నీ భర్త నీ మాట వెనక, నీ భార్య నీ మాట వెనక, నీ కడుపులో పిల్ల పుట్టిన నీ మాటలు వెనక, నీ అల్లుడు, నీ కూతురు, నీ మనవడు, నీ కోడలు, కూతురు అవమాన పాలవుతున్నావా? దానికి కారణము ఇది దేవుడికి ఆయాసకరమైనది నీలో ఉంటుంది. అందువల్ల అలా జరుగుతుంది. అది సరి చేసుకుంటే వీటన్నిటి దేవుడు క్రమపరుస్తాడు. వీటన్నిటి క్రమపరుస్తాడు. ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, వివాహం వరకు సెట్ అవ్వట్లేదు. వివాహం అయిన తర్వాత సంతానం వరకు ఎన్నో ఏళ్ళు తిరుగుతున్నారు, హాస్పిటల్ పట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి. సంతానం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటంటే దేవుడు నీ తోడుని విడిచిపెట్టాడు. నీతో ఉండట్లేదు. ఆయన నీకు దూరం అయిపోయినాడు. ఇక నువ్వు విరజిమ్ముకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకే నీకు ఈ కష్టాల్లో, ఈ శ్రమల్లో, ఈ బాధల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ పోరాటాల్లో, ఈ వ్యతిరేకతల్లో, ఈ అనారోగ్యంతో, ఈ అప్పులతో ఎంతకాలం ఇంకా వేదన చెందుతావు. ఇది అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నా తాను గద్దించినప్పుడు దావీదు తీర్మానం చేసుకున్నట్టుగా నువ్వు తీర్మానం చేసుకుంటే అంత ఘోరమైన పాపైన దావీదు దేవుడి హృదయానుసరుడిగా మారాడు. నువ్వు కూడా దేవుడి హృదయానుసరుడు అవుతావు. అప్పుడు నువ్వు ఏం పని చేసినా అన్ని సక్సెస్ అవుతాయి. నీ సేవ అభివృద్ధి అవుతుంది, నీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నీ ఫ్లాట్ వ్యాపారం బిజినెస్, నీ కంపెనీ, నీ వ్యవసాయం, నీ ఆరోగ్యం, నీ విదేశీయానం, నువ్వు చేసే ప్రతి పని, ప్రతి బిజినెస్
నీ కార్యాలయం సక్సెస్ అవుతుంది. ఎక్కడ ఓటమి అనేది ఉండదు. వేలలో టర్న్ ఓవర్ కావాలనుకుంటున్నావా? ఒకరోజు కోట్లలో నువ్వు టర్న్ ఓవర్ అవుతావు. ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగిగా, అటెండర్గా ఉన్నావా, టీచర్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా ఉన్నావా? తగిన కాలంలో ఐఏఎస్ అవుతావు, ఐపీఎస్ అవుతావు, డాక్టర్ అవుతావు, ఎంఆర్ఓ అవుతావు, కలెక్టర్ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, మంత్రి అవుతావు. దేవుడు నేను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అవుతావు, ఒక కంపెనీ ఓనర్ అవుతావు. ఒకవేళ నువ్వు కోచింగ్ ఇస్తున్నావా, ఆన్లైన్ కోచింగా, సివిల్ వాళ్ళ కోచింగ్ ఇస్తున్నావా, నువ్వు ఏ కోచర్ అయినా సరే, ఒకవేళ నువ్వు ఛాంపియన్ చేయాలనుకుంటున్నావా, కబడ్డీ కోచరా, చెస్ కోచరా, క్రికెట్ కోచరా, మీరు ఎవరైనా నీ స్థానం ఏదైనా, ఒకవేళ రేస్కి కోచింగ్ ఇస్తున్నావా, నువ్వు ఏ ఉద్యోగంలో ఉండు, ఏ పనిలో ఉండు, నువ్వు సక్సెస్ అవుతావు. ఓటమి ఉండదు, సఫలం అవుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను నా పాపం, ఆ బలహీనత దేవుని దగ్గర ఒప్పుకొని మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని అప్పుడు నువ్వు పని చేస్తే నీ యథార్థతను బట్టి యోసేపు చెరసాలలో ఉన్నాడు, బట్ ఆయన ఏం చేసినా సఫలమవుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మనుషుల దృష్టిని నేరస్తుడిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో పవిత్రంగా యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరా, మాటలు వింటున్నా నీవు ధన్యుడు, ధన్యుడా. ఏం చేసినా సక్సెస్ అవుతుందంట, ఏం చేసినా సఫలం అవుతుందని చెప్తున్నాడు. చూస్తారా దేవుని వాక్యంలో, నీ చేతి పని, ఒకవేళ చేతి పని చేసుకుని నువ్వు జీవిస్తున్నావా, చేతి పని విషయంలో కూడా ఏం చెప్తున్నాడు చూడండి. ఆదికాండం, నీ చేతి పనిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడంట. ఆదికాండం 21:22 వచ్చు. ఆదికాండం 21:22 వచ్చు. ఆ కాలంలో అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రాహాముతో మాట్లాడి, నువ్వు నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక, దేవుడు నీకు తోడైన, నీవు చేయు పనులన్నిటిలోనూ. నువ్వు మేసర్ వర్క్ చేస్తున్నావా, ఇటుకల వ్యాపారం చేస్తున్నావా, సిమెంట్ బ్రిక్స్ వ్యాపారమా, నువ్వు టైల్సా, మార్బుల్సా, ఏమైనా చెయ్యి. నువ్వు లోన్సా, ఫ్లాట్ వ్యాపారమా, ఏమన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, నువ్వు సక్సెస్ అవుతావు. నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు విఫలమవు. దేవుడు తోడు లేకపోతే విఫలమవుతావు. దేవుడు తోడుగా ఉంటే నువ్వు సఫలమవుతావు. అన్ని పనులు సక్సెస్ అవుతావు. ఎక్కడ ఓటమి అపజయమనేది నీ జీవితంలో ఉండదు. నీ చేతి పని, ఒకవేళ నీ వ్యాపారం అయితే వ్యాపారం కూడా సక్సెస్. ఒకవేళ నువ్వు వ్యవసాయంలో కూడా నువ్వు సక్సెస్. ఆదికాండం 26 24 ముందు చూద్దాం. ఆదికాండం 26 అధ్యాయంలో ఇలా చెప్తా ఉన్నాడు. 26 వచ్చు, 26 అధ్యాయం 24 వచ్చు. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను కనుక ఎన్ని భయాలు నీ జీవితంలో ఉన్నా, ఎన్ని పోరాటాలు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఎన్ని అప్పులు, ఆర్థిక సమస్యలు, వేదనలు, నిట్టూర్పులు, కలవరాలు, భయాలు, శోధనలు, శత్రువుల భయం ఎన్నున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో ఉన్నాడు. పగలు రాత్రి, పగలు వెన్న దెబ్బ, రాత్రి వెన్న దెబ్బైనను, పగలు ఈ వెండ దెబ్బైనను, పాముకైనను, ఏ పాముకైనను, ఏ యుద్ధ సమాచారకైనను, ఏ మరణంకైనా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీతో ఉంటాడు. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు
కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. ఎంతమంది నీకు వ్యతిరేకులైనా నువ్వు సక్సెస్ అవుతావు. నీ భర్తల వల్ల నీకు హింసలు ఉన్నా, నీ అత్తమామల వల్ల హింసలు ఉన్నా, నీ తోటి కోడల వల్ల హింసలు ఉన్నా, నీ భార్య ద్వారా, నీ తోడబుట్టిన వాళ్ళ ద్వారా, తోటి అల్లుళ్ళ మధ్యలో, గ్రామస్తుల మధ్యలో, స్కూల్లో, కాలేజీలో, కంపెనీలో, కార్యాలయంలో, చర్చిలో, సంఘంలో, సహవాసం, ఎక్కడ నీకు వ్యతిరేకులు ఉన్నా దేవుడు కనుక నీకు తోడుగా ఉంటే విజయం నీదే. భర్త పట్టించుకోవట్లేదు, పిల్లలు పట్టించుకోవట్లేదు, అనారోగ్యంతో ఉన్నారని, అప్పులతో ఉన్నారని, బాధలో ఉన్నారని, ఈ జీవితం ఎందుకు బ్రతకాలి ఇంకని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ప్రియమైన సోదరి సోదరా, భయపడనక్కర్లేదు. దేవుడు నీతో ఉన్నాడా లేదో చూసుకోండి. దేవుడు నీతో ఉండాలంటే దేవుడు కొన్ని చూస్తాడు. యథార్థంగా, నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఇవన్నీ చూస్తాడు దేవుడు. అవన్నీ నీలో ఉంటే దేవుడు నీతో ఉన్నట్టే. దేవుడు నీతో ఉంటే ఎంతమంది నీకు దూరమైనా, నీ ఉద్యోగం దూరమైనా, ఆరోగ్యం దూరం అయిపోయినా, మనుషులు దూరం అయిపోయినా, భర్త దూరమైనా, భార్య దూరమైనా, పిల్లలు దూరమైనా, నాని వారందరూ దూరం అయిపోయినా నువ్వు సక్సెస్ అవుతావు. దేవుడు నీతో ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం. కాబట్టి అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడై. భయపడదు, నీకు తోడై. చివరిగా చూద్దామా 26వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం 3వ వచనం చెప్తున్నాడు, దేవుని మాట వింటే, దేవుడికి లోపడితే ఇంకేం చేయబోతున్నాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నిలుచుము, నివసించుము, ఈ దేశమందు పరవాసమైనము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఇందుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడంట? చివరికి నిన్ను ఆశీర్వదించడానికి, చివరికి నిన్ను అతి ఉన్నతమైన స్థానంలో. వ్యవసాయ విషయంలో చూస్తే అంటున్నాడు, ఇదే 26వ అధ్యాయంలో 12-13 వచనంలో, అతడు ఆ దేశమందు ఉండి విత్తనం వేసి 100 ఫలం పొందెను. అతడు మిక్కిలి గొప్పవాడని వరకు అంతలంతలుగా క్రమక్రమంగా దేవుడు అతన్ని అభివృద్ధి పొందుతావు. నీ వ్యవసాయ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ వ్యాపారం, నీ బిజినెస్ ఏదైనప్పటికీ సక్సెస్ అవుతావు. అయితే దేవుడు తోడు లేకపోతే ప్రపంచమంతా నీతో ఉన్న నువ్వు ఫెయిల్ అయిపోతావు. అన్ని విఫలమవుతాయి. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఎవరెస్ట్ శిఖరం నిలబడిన ఒక్కదాన్ని నిలబడినా దేవుడు నీకు తోడుంటే విజయం నీదే. నువ్వు సఫలమవుతావు. అధైర్యపడిన అవసరం లేదు సహోదరుడా, అధైర్యపడిన అవసరం లేదు సహోదరి. ఒకవేళ ఇంకా దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే, ఇంకా దేవుని సొంత లక్ష్యంగా అంగీకరించకపోతే, ఇంకా యేసు ప్రభువును నమ్మకపోయినట్లయితే, ఆయనకు తోడు నీకు ఇంకా దూరంగా ఉన్నట్లయితే, ఒకవేళ బాప్తిసం తీసుకోపోయినట్లయితే, ఒకవేళ తీసుకుని నాయకుడిగా, సేవకుడిగా, అధికారిగా, ఉన్నతమైన ఉద్యోగంలో, స్థానంలో ఉండి ఒకవేళ దేవుని తోడు పోగొట్టుకున్నావా, మరలా దేవుని తోడు రచించు. ప్రభా, నేను సంవత్సరం వల్ల ఒకప్పుడు కోల్పోయినా, నా తాను గద్దించినప్పుడు లోబడిన దావీదు వల్ల తీర్మానం చేసుకుంటున్నా, ఈ సంవత్సరంలో ఈ దినము ఈ వాక్యం ద్వారా నన్ను కూడా మరలా దావీదుని హృదయానుసరణ చేసినట్టుగా నన్ను కూడా హృదయానుసరణ చేయి, నన్ను కూడా సక్సెస్ చేయి. ఉన్నతమైన స్థితిలో నేనుంటాను ప్రభా, నన్ను కూడా దీవించి ఆశీర్వదించు. నాకు ఏ భయం ఉండకూడదు. ఒక తీర్మానం చేసుకుంటావా? ఆ రీతిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి.